అంటే ఈ కర్కాటక రాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా అంటే వీళ్ళు ఏ రకంగా ఉంటారు, ఏ రకంగా వీళ్ళ గుణగణాలు ఉంటాయి, ఏ రకంగా వ్యవహరిస్తారు, ఏమి ఇష్టపడతారు, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, సంపూర్ణ స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని, అలాగే వీళ్ళకి కలిసి వచ్చే రంగులు ఏమిటి, కలిసి వచ్చే లక్కీ నంబర్లు ఏమిటి, వీళ్ళు ధరించవలసినటువంటి రత్నాలు ఏమిటి, ఇలాంటి అన్ని రకాల విషయాలు కూడా సంపూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ఎవరెవరు ఈ కర్కాటక రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, అలాగే పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు. అయితే ఒకవేళ పేరును బట్టి చూసుకునే వాళ్ళు ఉంటే కనుక, ఒకవేళ నక్షత్రం గుర్తులేక, డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేక పేరును బట్టి చూసుకునేవారు అనుకోండి, మీ పేరులో మొట్టమొదటి అక్షరం హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరిది కూడా కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. అయితే ఈ కర్కాటక రాశికి రాశ్యాధిపతి ఎవరు అంటే కనుక చంద్రుడు అవుతాడు. ఈ కారణంగా ఈ రాశిలో పుట్టినవారు ఏ రకంగా ఉంటారు అంటే కనుక వీళ్ళకి సాధారణంగా చాలా అందంగాను, రౌప్యంగాను, అంటే చాలా అందంగా సౌందర్యంగాను ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా వీళ్ళకి మంచి తేజస్సు ఉంటుంది వీళ్ళ మొహంలో. వీళ్ళ మొహం చూసేసరికి చాలామంది ఆకర్షితులతో ఉంటారు. అలాంటి లక్షణాలతో వీళ్ళు ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి ఓర్పు, సహనము బాగా ఎక్కువ. దేనికి కంగారు పడరు, తొట్టుపాటుతనం ఉండదు, నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు, ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ఎదురుకు వెళ్తూ ఉంటారు. కానీ ఒకానొక సమయంలో వీళ్ళకి ఇచ్చే సలహాల వల్ల, అంటే కొంతమంది వీళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు సలహాదారులు, ఆ సలహాలు ఇవ్వడం వల్ల వీళ్ళు పాడవుతారే తప్ప వీళ్ళు కనుక ఆలోచించుకుంటే వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉంటారు. కానీ ఒకానొక సమయంలో ఏమిటంటే కనుక సొంత నిర్ణయాలు తీసుకున్నా కూడా కొన్ని పొరపాట్లు మాత్రం తెలిసి చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళలో ఉండే లోపం. ఇది చేసేది పొరపాటు అని తెలుసు, అయినా సరే తెలిసి నష్టపోవడము, మోసపోవడము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. అంటే ఒకానొక లాజిక్గా చెప్పాలంటే కనుక ఒక్కొక్కసారి వీళ్ళే మోసం చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇలాంటి లక్షణాలు ఒక్కొక్కసారి వెళ్ళుకుంటూ ఉంటాయి. కానీ అధిక తెలివితేటలు ఎక్కువ వీళ్ళకి, అలాగే జాగ్రత్త ఎక్కువ, అలాగే ఓర్పు సహనం ఎక్కువ, అలాగే గొడవలను ఎలాగైనా సరే మళ్ళీ తగ్గించుకోగలుగుతారు. కుటుంబంతో కానీ, భార్యాభర్తలతో కానీ, ప్రేమికులతో కానీ గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవలను చాలా జాగ్రత్తగా మళ్ళీ తిరిగి శాంతపరుచుకుని మళ్ళీ వాళ్ళని అన్యోన్యంగా ఆకర్షించుకోగలుగుతారు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెడితే దానికి రిప్లై కూడా ఇస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః